చూద్దాం. థ్యాంక్ యూ. ఏమేమి ఉంది ఇక్కడ? డోలమైట్ ఒకటి, డోలమైట్ ఉంది సార్, సిమెంట్ గేట్ లైమ్ స్టోన్ ఉంది సార్, స్ట్రీట్ లైట్ ఉంది, లైమ్ స్టోన్ స్లాబ్స్ కలర్ ఉన్నాయి సార్. ఇవి అంటే ఒకటి స్లాబ్ కు ఉపయోగించేది ఒకటి, ఇవి సార్ స్లాబ్ ఇవంతా ఉపయోగిస్తారు. మిగిలినటి ఇది వచ్చి స్టీల్ ఫ్యాక్టరీ ఇండస్ట్రీస్ వాడతారు సార్, డెవలప్మెంట్ ఇండస్ట్రీ వాడతారు సార్. ఈ లైమ్ స్టోన్ సిమెంట్ కంపెనీకి వాడతారు సార్. సిమెంట్ కంపెనీ ఇది వచ్చి స్టీల్ ఫ్యాక్టరీ వాడతారు సార్. ఇది ఐరన్ ఇండస్ట్రీ, ఐరన్ ఇండస్ట్రీలో వాడతారు సార్. ఐరన్ ఓర్ ఎక్కడ ఉంది మీకు? మనకి ఇక్కడ దూతుపల్లి ఏరియాలో పెద్దల మండలంలో ఉంది సార్. ఎంత ఉంది? ఎంత ఉందండి ఐరన్ ఓర్? ఐరన్ పర్సెంటేజ్ వచ్చి 40% ఉంది సార్. పర్సెంటేజ్ ఏరియా ఎంత ఉంది? క్వాంటిటీ ఏరియా వచ్చి 20 hectares ఉంది సార్. ఓన్లీ 20 acres. మొత్తం ఎంత ఉంటుందో ఏరియా అంతా కలిసి? 20 hectares ఉంటే ఇంకా సర్వే చేస్తే ఇంకా 30 hectares దాకా అవైలబిలిటీ ఉంది సార్. చాలా చేసుకున్నాం సార్. కొంచెం మీరు సర్వే చేస్తే దీన్ని ఎక్కడ ఎట్లా ఉపయోగించాలి, వాల్యూ అడిషన్ తిరగడం బెటర్. మీరేంటి? డౌన్ నియోజకవర్గం నంద్యాల జిల్లాలోనే లోయెస్ట్ వర్షపాతము హై డీప్ వాటర్ లెవెల్స్ ఉన్న ప్రాంతం సార్ ఇది. ఇక్కడ డీప్ వాటర్ లెవెల్ ఉండడానికి కారణం ఇక్కడ జియోలాజికల్ ఫార్మేట్ ఉంటుంది. మనకి ఇక్కడ ప్రైమరీ కొరాస్ట్ లేదు, పర్మిబిలిటీ కూడా తక్కువ ఉంటుంది సార్. అందువల్ల మనకి ఎప్పుడు ఇక్కడ డీప్ వాటర్ లెవెల్స్ ఉంటాయి. ఇప్పుడు మనము ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సెక్టర్స్ అన్ని తీసుకోవడం వల్ల పాత ముందు టైం కంటే ఇప్పుడు కొంచెం చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది సార్. లాస్ట్ టైం తీసుకుంటే 20.8 మీటర్స్ ఉంది, ఫిబ్రవరి 20 మీటర్లు ఉంది. ఎంఏ రైట్? కాదు, ఫిబ్రవరి 26కు 18.96, 1.42 మీటర్స్ రైజ్ ఉంది. ఆ 18 నుంచి బాగా డ్రాస్టిక్గా తగ్గించాలి కదా. వాట్ ఈస్ ది యాక్షన్ ప్రోగ్రామ్స్? 45 విలేజెస్ 165 సార్, అందులో 45 ఇక్కడే ఉన్నాయి సార్. మరి గైడ్ చేసిన తర్వాత సార్ లాస్ట్ 10 years హైడ్రోలాజికల్ గ్రాఫ్స్ నేను వర్కౌట్ చేయించాను సార్. చేయించాక 1714 స్ట్రక్చర్స్ కట్టాం సార్. చెక్ డ్యామ్స్, చెక్ వాల్స్, పర్కులేషన్ ట్యాంక్స్, మినీ అంతా లాస్ట్ 10 years ఎలా పెరిగింది. మీ జిల్లా 6 మీటర్స్ లో ఉంది వాటర్, ఇది ఒకటే 18 మీటర్లో ఉంది. ఈ కాన్స్టిట్యున్సీ ఒకటే ఉండేది. దాన్ని ఏ విధంగా మీరు ఎక్కువ ఫోకస్ పెట్టి ఎట్లా చేస్తారు? రైట్ ప్లేస్లో రైట్ వర్క్ టెక్నికల్ సపోర్ట్ తీసుకున్నాం సార్. పర్కులేషన్ ట్యాంక్స్, మినీ పర్కులేషన్ ట్యాంక్స్, చెక్ డ్యామ్స్, చెక్ వాల్స్, లూజ్ బౌండర్స్, డగౌట్ పాండ్స్, అమ్రిస్ సరేవ్స్ అండ్ బోర్వెల్ రీఛార్జ్ షాఫ్ట్స్ కూడా సార్. ఇవన్నీ ప్లాన్ చేసుకున్నాం సార్. కెన్ యూ డూ ఇట్ విత్ ఇన్ 2-3 years? ఎస్ సార్. ఇప్పుడు నేను 651 వర్క్స్కి అడ్మిన్ శాంక్షన్ కూడా ఇచ్చాను సార్. అదే మరిగా మ్యాక్సిమం 2 years టైం యూ హ్యావ్ టు బ్రింగ్ నార్మల్సీ. మీకు ఒకటే కాన్స్టిట్యున్సీ కాబట్టి. రెండోది అంద్రినీవా ఎంత దూరంలో పోతా ఉంది, ఆ వాటర్ ఏదైనా సప్లిమెంటేషన్ చేయగలుగుతారా? అంటే వాటర్ షెడ్స్ ఏమైనా చేస్తున్నారు? ఓకే. రాకీ ఫార్మేషన్ ఉండడం 2 కేవ్స్ మనం డెవలప్ చేసాం సార్. ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఏప్రిల్లో మనం కేవ్స్ ఫెస్టివల్ కూడా చేస్తాం సార్. స్టూడెంట్స్కి మంచి ఎక్స్పోజర్ ఇస్తారు. ఎక్స్ప్రెషన్కి స్టాలిక్టైట్స్ ఎలా ఫామ్ అవుతుంది, స్టాలిగ్మైట్స్ ఎలా ఫామ్ అవుతుంది, విజిటర్స్ ఇప్పుడిప్పుడే బాగా పెరుగుతున్నారు సార్. షూటింగ్స్ అవి కూడా స్టార్ట్ అయినాయి. బట్ ఇట్ ఈస్ సేఫ్, నో ప్రాబ్లం, ఏం లేదు సార్. సెక్యూరిటీ వరకు నో ప్రాబ్లం. ఎంతమంది వస్తున్నారు ఇప్పుడు? ఇప్పటికి సార్ ఇప్పుడు మీ దగ్గర 2-3 ఉన్నాయనుకుంటా ఇవి కేవ్స్. మనకి డోన్ కాన్స్టిట్యుయెన్సీ సార్. కొలిమిగొండలో బెలూమ్ కేవ్స్, అది బనగానపల్లి కాన్స్టిట్యుయెన్సీ. బనగానపల్లి వాల్మీకి వీరశూర్గం మనకి డోన్ కాన్స్టిట్యుయెన్సీలో న్యూలీ డెవలప్డ్ సార్. ఓకే. సార్ ఇది 68 ట్యాంక్స్ సార్. మన గవర్నమెంట్లోనే శాంక్షన్ చేశారు సార్. ఇది కర్నూలు, ఉమ్మడి కర్నూలు డిస్టిక్లో అప్లాండ్ ఏరియాస్లో 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 9 మండలాల్లో 10,423 ఎకరాలకు సాగునీరు అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు 260. ఇప్పుడు మనం మెయింటెనెన్స్ మెయిన్ కెనాల్ 90.115 నుంచి 1.23 TMCని 116 మీటర్లు ఎత్తుకు సార్. అంటే 429.3 నుంచి 545 వరకు ఎత్తి ఇక్కడ డెలివరీ చేసి డెలివరీ సిస్టంలో 3 గ్రావిటీ మైన్ల ద్వారా 60 నిమిషాలు నీళ్ళు అందిస్తున్నాం సార్. ఇప్పుడు అందిస్తున్నారు? అవును సార్. ఇవి నిన్న పోర్టల్ సార్, వెంకటాపురం అతిపెద్ద ట్యాంక్ సార్. ఇది తీసిన తర్వాత కూడా 19 మీటర్ ఉంది.
సార్ మనకి టోటల్గా 32 ట్యాంక్స్ ఉన్నాయి సార్, హెచ్ఎల్ఎస్ఎస్ డిపెండెంట్. డోన్లో 17, ప్యాపిలీలో 15 సార్. సార్ చాలా ఎఫోర్ట్ పెట్టి 2 ట్యాంక్స్ ఫిల్ చేయలేకపోయినాం సార్. ఆ 2 ట్యాంక్స్ ఇయర్ ఎలాగన్నా ఎఫోర్ట్ పెట్టి నెక్స్ట్ ఇయర్ ఫిల్ చేస్తాం సార్. ఇప్పుడు ఇక్కడ మిగిలిన ట్యాంక్స్ ఎన్ని ఉన్నాయి మొత్తం కాన్స్టిట్యున్సీలో రిమైనింగ్, ఈ 2 మండలాలు కాకుండా మిగిలిన మండలాలు? సార్ 60 టోటల్ సార్, టోటల్ డిస్ట్రిక్ట్ 330 సార్. డోన్ అడిగే డోన్ కాన్స్టిట్యున్సీ 36 ఇదే సార్, 36 అంతే, ఇంకేం లేవు. ఇంకేం లేవు సార్. అవి చిన్న చిన్న కుంటలు సార్, చిన్న చిన్న కొండలు ఉన్నాయి, కుంటలు సార్. అంతేగాని పెద్ద చెరువులు ఇవే. పెద్దవి ఇవే సార్ 32. ఇది చాలా పెద్ద ట్యాంక్ సార్, 140 ఎకరాలు సార్ యాక్చువల్. దీని నుంచి గ్రౌండ్ వాటర్ ఇంతకుముందు 15 to 20 ఉండేది, ఇప్పుడు 6.5 వచ్చింది సార్. అంటే మొత్తం జిల్లాకు అయితే 2 ట్రీట్మెంట్స్, ఒకటి వాటర్ ఎక్కడ లిఫ్ట్ చేస్తారు, సెకండ్ మీరు చేయాల్సిన స్ట్రక్చర్స్. ఓకే, థ్యాంక్ యూ. ఏంటా సార్ నమస్తే సార్, నేను హార్టికల్చర్ ఆఫీసర్ యు నాగరాజ్ సార్. సార్ నంద్యాల జిల్లాకు సంబంధించింది 49,000 హెక్టార్లు ఉద్యాన పంటలు సాగు అవుతున్నాయి సార్. డోన్ నియోజకవర్గం వచ్చేసి 16,417.25 హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగు అవుతున్నాయి సార్. హార్టికల్చర్ ఎక్కువ ఉంది ఎక్కడ, ఏ జిల్లా ఎక్కడ ఉంది మీకు? మా కాన్స్టిట్యూన్స్ ఇక్కడే సార్, డోన్ కాన్స్టిట్యూన్స్ లోన్ ఎక్కువ ఉంది. అవును సార్. సార్ తమరు ఇన్సెస్ ప్రకారం యాక్చువల్గా ప్రోడక్ట్ పర్పేషన్ కింద ఫ్రూట్ కేర్ యాక్టివిటీ బాగా ప్రమోట్ చేసాం సార్. దీన్ని చేసిన తర్వాత మనకు రేట్ కూడా ప్రజెంట్ రేటు 1,75,000 సార్ టన్ను. అట్లాగే మ్యాంగో ఇంతకుముందు అక్టోబర్ నవంబర్లో డిసైజ్ సేల్ ఉండే, ఇప్పుడు ప్రజెంట్ బాగా ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కూడా రేట్ పెరిగింది సార్. ప్రజెంట్ టన్ను వచ్చేసి 16,000 నుంచి 17,000 ఉంది సార్. జనవరి ఫిబ్రవరిలో 23,000 దాకా వెళ్ళింది సార్. ఫ్రూట్ కేర్ యాక్టివిటీ చేసిన దానికి బాగా యాక్టివిటీ బాగా వస్తుంది. అండ్ ఈ మ్యాంగో కవర్లో కొంచెం మోటివేషన్ చేయాలి సార్, బట్ ఫార్మర్స్ ఇది కూడా స్టార్ట్ చేశాం సార్. ఎకరాకు మనం 6,000 కవర్లు కొట్టున్నాం సార్ దీనికి. అంటే ప్రజెంట్ రేట్ ప్రకారం చూసుకుంటే ఎకరాకు 3 నుంచి 4 టన్నులు దిగుబడి వస్తుంది సార్, అంటే చెట్టు వయసుని బట్టి సార్. సార్ ఇది కట్టను సార్, సారీ ఇది కట్టను సార్. ఇది కూడా టచ్ చేసినప్పుడు కొంచెం ఏమైనా అవుతుందా? ఏం లేదు సార్, అయితే దీంట్లో బిఫోర్ హార్వెస్ట్ ఇవన్నీ కవర్లు కట్టినాయి సార్, ఇది కవర్ కట్టాను సార్. ఓకే, లాట్ ఆఫ్ డిఫరెన్స్. సార్ యూనిఫామ్ కింద సార్, షోల్డర్ డెవలప్మెంట్, బేస్ డెవలప్మెంట్ బాగుంది సార్. ఈ స్పాట్స్ అని ఇండికేషన్ ఫర్ మెచ్యూరిటీ సార్. హార్వెస్ట్ ముందర మనం 10 రోజులు కవర్లు తీసేస్తాం సార్, స్వీట్నెస్ పెరుగుతుంది. రైతులు ఎంతవరకు ముందుకు వస్తున్నారు దీని మీద? సార్ ఇది యాక్చువల్గా ఈ సంవత్సరము మనకు డోన్ కాన్స్టిట్యున్సీ 82 హెక్టార్లకు ఇచ్చాము. బట్ వీరు మోటివేట్ చేస్తాం, కవర్లు కట్టాలంటే కొంచెం ఇబ్బంది పడతాం. బట్ లాస్ట్ ఇయర్ ఇప్పటికి ఇక్కడ దాదాపు 60 హెక్టార్లు కట్టించాము సార్. మనం ఎకరాకు 6,000 కవర్లు కడతాము. సో చేస్తున్నారు సార్. ఇది చూసిన తర్వాత చాలా మంది ట్రెమండ్ రిజల్ట్స్ వాళ్ళు స్టార్ట్ చేశారు సార్. లాస్ట్ ఇయర్ ఇబ్బంది అనేది ఇప్పుడు కడుతున్నారు. అంటే మీకు వచ్చింది ఏంటంటే ఇవన్నీ కడుతున్నారు, కానీ వాళ్ళు కూడా మోటివేషన్ రావాలి కదా. డబ్బులు ఎక్కువ వచ్చినప్పుడు వాళ్ళు కూడా కొంత ఇన్వెస్ట్ చేసే పరిస్థితి రావాలి. లాస్ట్ ఇయర్ ఇంప్లిమెంట్ చేస్తాం సార్, ఈ ఇయర్ బాగా వచ్చాము. నెక్స్ట్ లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఎంత పెరిగింది? 50 హెక్టర్స్ వరకు పెరిగింది. లాస్ట్ ఇయర్ కూడా మనం 50% సబ్సిడీ ఇచ్చాం కదా. ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చాం కొన్ని దగ్గర, అది కొన్ని districts. అప్పుడు ఇక్కడ ఇచ్చాం, ఇప్పుడు 50% ఇచ్చాం. ఈ సంవత్సరం జిల్లాకి 200 హెక్టార్స్ చేశాం సార్. సార్ నెక్స్ట్ బనానా సార్, ఇది మేజర్ ఇంటర్వెన్షన్ సార్. బనానా ఎంత ఉంది మీ దగ్గర? బనానా జిల్లాలో 6,000 హెక్టార్లు ఉంది సార్. ఇక్కడ వచ్చేసి దాదాపు 2,800 హెక్టార్లు ఉంది సార్. వెరైటీ వచ్చేసి మనకు మేజర్ సార్ సుగంధాలు వెరైటీ సార్. ఇది అంటే ఇక్కడ ఎక్కువ ఒకప్పుడు మ్యాక్సిమం సుగంధాలు ఉండే క్రాప్ డ్రైవర్స్ కింద జీనన్ వచ్చింది, మిడిల్ ఈస్ట్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం సార్. టన్ను 20 నుంచి 30 దాకా వెళ్తుంది సార్. సార్ ఇది జీనన్ సార్. ఇప్పుడు ఆల్రెడీగా మనకు క్రాప్ అంతా అయిపోయింది సార్. మనం ఓన్లీ 10 to 15% హార్వెస్ట్, మనకి డిస్టెన్స్ ప్రాబ్లం లేదు. ప్రజెంట్ ఈరోజు 16 నుంచి 17,000 రూపాయలు అంటే కేజీ ఉంది. టన్ను 15,000 సార్, మనకేం ఇష్యూ లేదు సార్. సార్ ఇది మన రెడ్ బనానా సార్. యాక్చువల్గా నేను 14 నుంచి 15 కేజీలు వస్తుంది ఇది, బట్ 35 నుంచి 42 రూపాయలు కేజీ ఉంది సార్. దీంట్లో ఏంటంటే మెడికేట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. తర్వాత చెన్నై మార్కెట్ ఎక్కువ ఉంది సార్. చాలా మంది ఇప్పుడే దాదాపు జిల్లాలో 150 హెక్టార్లు వేసినారు సార్ ఫస్ట్ టైం. ఇది కూడా ఫస్ట్ టైం వేసారా? అంటే ఫస్ట్ టైం కదా సార్, లాస్ట్ 2-3 years నుంచి వస్తున్నారు. బట్ ఇప్పుడు కొంచెం స్కేలింగ్ పెరిగింది. ఇది చక్కరగా వెళ్ళి యాక్చువల్లీ ఈస్ట్ వెస్ట్ గోదావరి వేస్తారు. ఇక్కడ కూడా ఫార్మ్ హౌస్ స్టార్ట్ చేస్తున్నాం సార్. బట్ ఇది కూడా 14-15 కేలు వస్తూ ఉంది. బట్ లోకల్ అయితే ఇది మాత్రం మనకు వరుస అండ్ కలకత్తా అవుతుంది సార్. మనకు పువ్వు అని మనం పూజ కూడా వాడతారు. ఇది మాత్రం మిడిల్ ఈస్ట్కి తర్వాత అట్ట వెళ్తుంది సార్. సార్ అది జిఐకి పంపించాను సార్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అంతా అయిపోయింది. మీకు ఏమేమి ఎక్కువ హార్టికల్చర్ టాప్ 6 ఏంటి ఇక్కడ? టాప్ 8 క్రాప్స్ మ్యాంగో, బనానా, చిల్లీ, ఆనియన్, టమోటో, దీస్ ఆర్ ద మేజర్ క్రాప్స్ సార్. నల్లగడ్డ కన్సెంట్ పోతే టర్మరిక్ ఆడుతుంది సార్. సో మేజర్ ఇది 5 క్రాప్స్ సార్. ఇప్పుడు ఇక్కడ పామ్ ఆయిల్ ఎక్కడ వేస్తున్నారు మీరు? సార్ ఫస్ట్ టైం సార్, ఫస్ట్ టైం జిల్లాలో ఇంట్రడ్యూస్ చేసాం సార్ మేము. లాస్ట్ ఇయర్ 490 హెక్టేర్స్ వేసాం సార్, ఈ ఇయర్ 1,200 హెక్టేర్స్. అది సెకండ్ ఇయర్ సార్ ఇక్కడ రాదని చెప్పారు సార్.
అయితే తమరు చెప్పినట్టు లాస్ట్ మీటింగ్ లో తమరు ఇరిగేషన్ ఉంటే ఏమన్నారు, ఇరిగేషన్ ఉన్న చోటనే ఇచ్చాము. ఓన్లీ బోర్లెస్ సార్, కాలువ కూడా ఎంకరేజ్ చేయలేదు సార్. ఇది సెకండ్ క్రాప్ అంటే మేడం తీసేస్తాం, మనం కోసి పడేస్తాం. సో ఇది సార్ అంటే గెలలు మనకు వస్తాయని అంటే ఫార్మర్స్ కి చూపిస్తున్నాం సార్. అంటే వస్తున్నాయని చూపిస్తున్నావు, కానీ ఎంత వస్తా ఉంది? ఇది మాక్సిమం అంటే 5 to 6 కేజెస్ సార్. మనకు 25 to 30 కేజెస్ రావాలా. ఇది ఇల్లు కాదు సార్, ఇది మనం తీసి పడేస్తాం. మనం 54-58 నుంచి తీసుకుంటాం సార్. అంటే అది సక్సెస్ అవుతుందా లేదా, కొన్ని మరీ ఎక్కువ వేసి వాళ్ళు నష్టపోకుండా సక్సెస్ అయిన తర్వాత స్కేలింగ్ చేయండి సార్. సబ్మిషన్ సార్, మనం ఈస్ట్ వెస్ట్ గోదావరి ఇచ్చిన వెరైటీ వేరు. ఇది ఇక్కడ సమ్మర్ టెంపరేచర్ తట్టుకోవడానికి ఇంపోర్టెడ్ వెరైటీ సార్, మలేషియా నుంచి. ఇది టెంపరేచర్ తట్టుకున్న రకాలు ఇచ్చారు సార్. సార్ ఇది యాక్చువల్గా సార్ ఇది మనం ప్రమోట్ చేయాలి సార్, మేము కూడా చేస్తాం సార్. ఇది బ్లాక్ టర్మరిక్ అంటారు సార్. దీంట్లో కుర్కిన్ కాంటెంట్ స్మెల్ ఉంది సార్. ఇది కుర్కిమిన్ కాంటెంట్ 12% ఉంటుంది సార్ దీంట్లో యాక్చువల్గా. మిగతా దాంట్లో మన మైల్పూర్ రకం సార్. ఇది ఇట్లా ఉంటుంది సార్. ఇది సార్ దీంట్లో ఓన్లీ 1.5 to 2% ఉంటుంది. కుర్కిమిన్ కాంటెంట్ ఉంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో బాగా డబ్బులు వస్తాయి సార్. ప్రజెంట్ క్వింటా వచ్చి 20,000 ఉంది సార్. ఇది మెడికల్లో టర్మోలిన్ అండ్ క్యాంఫోరీ ఉండడం వల్ల మెడికల్లలో ఫార్మా వాళ్ళు ఎక్కువ తీసుకెళ్తున్నారు సార్, వాటి డిమాండ్. సార్ ఇంకోటి ఏంటంటే ఇది ప్రగతి సార్, షార్ట్ డ్యూరేషన్ వెరైటీ. ఇది కూడా హై కుర్కుమిన్ కాంటెంట్ ఉంది. ఇది తమిళనాడు వెరైటీ సేలం సార్. ఇది వీటిలో ఎంత ఉంది? ఇది ప్రగతిలో మనకు 2 to 4 ఉంటుంది సార్, ఎక్కువ ఉంటుంది. అది ఇది 12%, 12 to 14%. మన మామూలు వెరైటీ దాంట్లో 1.8 to 2% సార్. అంటే కుర్కుమిన్ ఎక్కువ ఉంటే కన్నా కలర్ డార్క్ వస్తుంది సార్. ఇది వైట్ ఉంది సార్. ఇది మన మైలపూర్ రకం సార్, మన లోకల్ నేటివ్. ఇది సేలం వెరైటీ అంటే దీంట్లో స్పెషాలిటీ కుర్కుమిన్ కాంటెంట్ సార్. 4 ఉంటుంది. ఎంత ఉంది? 4 ఉందా? 4 ఉంది సార్. యూనిఫామ్ గా మీరు జిల్లాలంతా కూడా ఎక్కువ రేట్ వచ్చే వెరైటీస్ ఎక్కువ ప్రమోట్ చేయండి. ఆనియన్ కూడా తొమ్మిది చెప్పాక మార్చేసాం సార్, కంప్లీట్ క్రాప్ ప్యాటర్న్ మార్చేసాం సార్ ఆనియన్. ఆనియన్ ఇక్కడ ఒక అలవాటు ఉంది సార్. ఇక్కడ లోకల్ వెరైటీస్ చేస్తారు. లోకల్ వెరైటీస్ అంటే ఈల్డ్ రాదు, తక్కువట్లేదు. సో మనం ఆనియన్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ కింద మన మీటింగ్ చెప్పారు సార్. దాంతో మనం ఈ జిల్లాలో దాదాపు 397 హెక్టార్లు చేసాము. 400 మంది రైతులు కవర్ అయ్యారు సార్. దాదాపు వాళ్ళకి ఒకరికి 20,000 హెక్టార్లు ఇచ్చాము. సో మోటివేట్ అయ్యారు సార్. అంటే ఈ ఖరీఫ్లో నాటుతో తీసి ఇంప్రూవ్ వెరైటీస్ చేసుకోవడానికి మనం ప్లాన్ చేస్తున్నాం సార్. లాస్ట్ సార్ ఇది బ్యాంబూ ఉన్నాయి సార్. మాకు నల్లమల ప్లస్ విత్ నల్లమలలో మాకు బ్యాంబూ నేటివ్ వెరైటీ సార్. ఇక్కడ ఇది తానే వెరైటీ. అయితే ఇక్కడ ఏమైందంటే మాకు ముళ్ళ అనే వెరైటీ ఉంటుంది. ఇది ఎక్కువగా ఏంటంటే ఈ జ్యువెలరీ కానీ లేదా బ్యాంబూ అగరబత్తులు చేయడానికి బాగా ఉపయోగిస్తారు సార్ ఫార్మర్స్. దీంతో పాటు ఇది బ్రాండ్ సార్. ఇది కూడా అంటే మనకు అగరబత్తులు పెట్టి కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో వెళ్తారు సార్. ఇది కూడా పాలిమర్ సార్. ఈ 3 వెరైటీస్ కూడా మేము బ్యాంబూ మిషన్ కింద, నేషనల్ బ్యాంబూ మిషన్ కింద మేము ఎంకరేజ్ చేస్తున్నాం సార్. ఈ సంవత్సరం మేము ఎక్కువ చేయలేదు సార్, 12 హెక్టార్లు చేస్తాం సార్. లాస్ట్ ఇయర్ 4 చేస్తాము, బట్ మోటివేట్ చేస్తున్నాం సార్. ఇప్పుడు హిస్టారికల్ గా ఇక్కడ బ్యాంబో ఏంటి ఎంతవరకు వస్తుంది? నల్లమల ఫారెస్ట్ ఎంతవరకు వస్తా ఉంది? మంచిగా సార్. మనకి యాక్చువల్గా ఏంటంటే ఒక క్లంప్కి ఒక చెట్టు నాటితే మనకు 10 పోల్స్ వస్తాయి సార్. 10 నుంచి 20 పోల్స్ వస్తాయి సార్. లేదంటే ఫర్ ఎకరా ఇస్తే ఎంత వస్తుంది? ఫర్ ఎకరా వస్తే మనకు ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఎకరాకు 300 మొక్కలు వేసుకున్నా 10 ప్లాంట్కి 10 పోల్స్ సార్. 3,000 పోల్స్ సార్. 3,000 పోల్స్ తీసుకుంటే ఈ రోజు రేట్ వచ్చి 50 రూపాయలు ఉంది సార్. సో దట్ ఈస్ 1,50,000. ఫార్మర్స్ బ్యాంబుకి ఇన్వెస్ట్మెంట్ చేయాలి సార్. పెద్దగా మనం ఒక 20,000-30,000 వేసిన పోతుంది 1 lakh అనేది 4 years వీ కెన్ ఎక్స్పెక్ట్. దీన్ని మనము అక్కడ వీళ్ళు ఏం చేశారంటే బీ క్లియర్, రంపచోడవరంలో ఒకటి చేసాం బ్యాంబో మిషన్ కింద. ఈవెన్ ISB is working with them. They are expecting nearly 2.5-3 lakhs continuation. ఆ ప్రోడక్ట్స్ కానీ బై ప్రోడక్ట్స్ కానీ అన్ని తయారు చేసి మీరు ఏ విధంగా చేస్తున్నారో అది ఒకసారి స్టడీ చేయండి. డిస్ట్రిక్ట్ ఆర్గనైజర్ పార్ట్ మిషన్ పార్ట్ డిస్ట్రిక్ట్ 6 times రెన్యూవల్ ఫ్యాక్షన్ డ్యామేజ్ ఫైబర్స్ తోటి నెంబర్ 1 ఫస్ట్ ఇండియాలో మనమే సార్ వాడినది. కొత్తగా మీరు మాడమన్నారు ఏదైతే దాన్ని ఉన్నారు ఇదే సార్. ఏ మోడల్ దాంట్లో డ్యామేజ్ ఫైబర్స్ సార్, ప్లాస్టిక్ ఫైబర్స్ డెన్మార్క్ సార్. ఇక్కడ రోడ్ లాంగ్వేజ్ పెరుగుతుంది సార్. ఇది ఫైబర్స్ వచ్చి 9 years వస్తుంది సార్. ఇప్పుడు కాస్ట్ ఎంత పెరిగింది దీనికి? కిలోమీటర్ 4 lakhs పడుతుంది సార్. టోటల్ రోడ్డు మీద అయితే 5% వస్తుంది సార్ ప్రాజెక్ట్ కాస్ట్ మీద. 4% ప్రాజెక్ట్ కాస్ట్ మీద కొన్నాళ్ళు పెట్టుకుని ఏ రోడ్డుకైనా ట్రైల్ కూడా చూసాను సార్. అక్కడ తీసుకొచ్చి ట్రైల్ చేశాను. NS కూడా చేశారు సార్. బెంగళూరు టు అమరావతిలో కూడా అక్కడ దాన్ని కూడా చేశారు సార్. ఓకే. చేశారు సార్. మీరు కూడా ఇప్పుడు ఎంతవరకు పార్ట్ హోల్స్ అని క్లియర్ చేశారు? 6 అయిపోయింది సార్. మా డిస్ట్రిక్ట్ లో జిల్లా నంద్యాల జిల్లా కంప్లీట్ అయిపోయింది. అవుట్ ఆఫ్ జిల్లా అయింది. అవుట్ ఆఫ్ 15-12 ఇప్పుడు మాకు పార్ట్ హోల్
లెవెల్స్ లో మీకు ఎక్కడ నెగిటివ్ వస్తా ఉంది? పంచాయతీరాజ్ రోడ్లు ఏమంటుంటే ప్యాచెస్ సార్ రోడ్లు బాగున్నాయి అడుగుతున్నారు సార్. పంచాయతీరాజ్ ఉంటుంది, మున్సిపాలిటీ ఉంటుంది, లోకల్ పంచాయతీ ఉంటుంది, ఆర్ఎండి ఉంటుంది. ఆ విలేజ్ కూడా వెరిఫై చేశాం సార్. ఆ రోజు ఆర్ఎండి విలేజ్ ఉండదు సార్. మాది కాకపోయినా కానీ కూడా ఇంటికి తీసుకోవడం వరకు లాస్ట్ 5 years నుంచి మాకు డ్యామేజ్ అయినాయి. తమ శాంక్షన్ చేశారు. ఇవన్నీ కూడా నిన్న శాంక్షన్ నిన్న జీవోలు వచ్చినాయి సార్. ఇవన్నీ కూడా రెడీ చేసాం, టెండర్లు కూడా పిలిచాం సార్. ఓకే. ఇవి పూర్తి వాళ్ళ టైంలో చేసి రోడ్లు వాళ్ళు పిలిచి మధ్యాహ్న కాంట్రాక్టర్లు వెళ్ళిపోయారు సార్. వాళ్ళు వెళ్ళిపోతే ఇప్పుడు మళ్ళీ మీరు మొన్న ఇచ్చినటువంటి 500 కోట్లు 1000 కోట్లు ఇచ్చినప్పుడు ఇవన్నీ కూడా కంప్లీట్ పెట్టేస్తారు జిల్లా మొత్తం. మీకు ఎప్పటికైపోతే మొత్తం రాష్ట్రంతో ఇప్పుడు మేకలో అయిపోతుంది.